మెరుపు కలలు మెరుపు కలలు. వాసు, నాకు భయంగా ఉందిరా. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? నేను చాలా రోజులుగా చెప్తూనే ఉన్నానమ్మా, ఈ మధ్య తను ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళడం లేదు అని. ఇలా అయితే ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తుంది అని. కానీ నా మాట ఎవరు పట్టించుకున్నారు? శుభమాని పసుపు దంచే కార్యక్రమం పెట్టుకుంటే సంయుక్త ఏంట్రా ఇలా చేసింది? సరే, ఏం చేద్దాం? లేని దాని గురించి ఆలోచిస్తూ మనం పనులు ఆపుకోలేం కదా. తను వచ్చినప్పుడు వస్తుంది. మనం ముందు మన పనులు చూసుకుందాం. అలా ఎలా బామ్మగారు? ఇప్పుడు రాహుల్ వస్తే మనం ఏం సమాధానం చెప్తాం? తన ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరని ఇక్కడికి రమ్మని చెప్పాం కదా. నాకు తెలిసి వాళ్ళు బయలుదేరుంటారు. ఇప్పుడు రాహుల్ వచ్చి సంయుక్త లేదని తెలుసుకొని ఎంత పెద్ద గొడవ చేస్తాడో ఏమో. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నా, ఆ సంయుక్త వలన మనకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎందుకు ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తుందో ఏంటో. పెళ్లి 2 రోజులు ఉంది అనగా పారిపోయిన పిరికిది. ఎందుకు మరి రాహుల్ని చేసుకుంటానని తెగ బిల్డప్ ఇవ్వడం? చెత్త క్యారెక్టర్లెస్. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, కానీ చేతులు మాత్రం ఇలా చండాలంగా ఉంటాయి. ఇంకా ఆపుతావా? చూడు, సంయుక్త గురించి నోటికొచ్చినట్టు వాగేవంటే చెంప పగులుతుందేమనుకుంటున్నావో? ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానని మీకు అంతలా కోపం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఉన్న మాటే కదా అన్నాను. నా కూతురు ఇక్కడ లేకపోతే నా కూతురు పెళ్లి మాత్రమే ఆగుతుంది. నీ పెళ్లికొచ్చిన సమస్య ఏమీ లేదు కదా. అలాంటప్పుడు సంయుక్త గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఇంటికి మంగళ స్నానాల కోసం రాహుల్ని రమ్మని చెప్పింది నేను. ఇప్పుడు తనొచ్చి మిమ్మల్నేమనడు, కానీ నన్ను అడగకుండా ఉండలేడు కదా. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? అది నువ్వు మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాల్సింది. లేని పెత్తను నెత్తికెక్కించుకుంటే ఇలాగే జరుగుతుంది. అసలు సంయుక్త పెళ్లి గురించి నీకెందుకు అంత ఇంట్రెస్ట్ కాదు, జాలి 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 జాలి. తోటి ఆడపిల్లగా సంయుక్త మీద జాలి.